ఇంకెంత కొనాలి చూడండి. మంచిర్యాల పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జి మరియు వెంకటేశ్వర లాడ్జిలను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు వారి సిబ్బందితో కలిసి, పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఓనర్ ఎవరైతే ఉన్నారో పురం శ్రీనివాస్ అని ఆయన పరారులో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విధులను పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీల్లో వీటిని నిరోధించడానికి గాను ఎడ్యుకేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడంతో నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజిఎం అని ఆర్డర్స్ పాస్ చేశారు. ప్రతి ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారితో సిబ్బందితో కలిసి 2 లాడ్జీలని, పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం.